కలియుగ శ్రీవారితో పెట్టుకున్నాము, చాలా భయమేస్తుంది అంటూ రోజా కామెంట్స్ లీక్ అయిన సందర్భంలో ఏ విషయంలో అయినా రాజకీయాలు చేయొచ్చు, కానీ దేవుడి విషయంలో, ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం రాజకీయం చేయకూడదు అని అందరూ అంటుంటారు. ఆయన విషయంలో నీచమైన క్రీడలు ఆడిన ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదంటూ కొన్ని ఉదాహరణలు చూపుతూ హెచ్చరిస్తూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు రాజకీయం మొత్తం పవిత్రమైన తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతోంది. 2024 సంవత్సరం సీఎం చంద్రబాబు నేతల సమావేశంలో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలాడిన మాటలు ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఒక మరుసటి రోజు నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు. అప్పటి నుండి తిరుమలలో పాత పద్ధతుల్లోని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూలు తయారు చేయిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ రీసెంట్ గానే 200 పేజీలకు పైగా చివరి ఛార్జిషీట్ నెల్లూరు కోర్టులో సమర్పించింది. ఈ ఛార్జిషీట్ లో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిన విషయం వాస్తవమే. అసలు స్వచ్ఛమైన నెయ్యిని వాళ్ళు ఉపయోగించలేదు. వివిధ రసాయనాలతో తయారు చేయబడిన నెయ్యిని మాత్రమే వాళ్ళు ఉపయోగించారు. అందులో ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉన్నాయంటూ నివేదికలో స్పష్టంగా వివరించింది. అంతేకాకుండా 10% కంటే తక్కువ జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందని, కానీ అది మా వద్ద ఉన్న పరికరాలతో డిటెక్ట్ చేయలేమని చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అంశాన్ని పట్టుకుని వైసీపీ పార్టీ నేతలు చేసిన రాజకీయాన్ని గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. తప్పు జరిగిపోయింది అని క్షమాపణలు అడగడం మానేసి జంతు కొవ్వు లేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. పవన్, చంద్రబాబు హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ జగన్ దగ్గర నుండి కింది స్థాయి నాయకుల వరకు అందరూ మీడియా ముందుకొచ్చి ఓ రేంజ్ లో హడావుడి చేశారు. అయితే రీసెంట్ గానే రోజా, జోగి రమేష్ రహస్యంగా మాట్లాడుకుంటోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోజా మాట్లాడుతూ, తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడోని అందరిలో భయం ఉంది. పైకి గంభీరంగా మనం మాట్లాడుతున్నాం, కానీ లోపల చాలా భయం ఉంది అని జోగి రమేష్ తో రోజా అంటోంది. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతున్నాడు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది.